ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియో చూడండి. ఇలాంటి కార్టూన్ వీడియోస్ మనం 5 మినిట్స్ స్పెండ్ చేసి అన్‌లిమిటెడ్‌గా ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అన్‌లిమిటెడ్ ఏఐ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ అన్‌లిమిటెడ్ ఏఐ వాయిస్ ఓవర్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏఐ కార్టూన్ వీడియోస్ అప్‌లోడ్ చేయడం వల్ల యూట్యూబ్‌లో ఇలాంటి ఛానెల్స్ తొందరగా గ్రో అవుతున్నాయి. ఎగ్జాంపుల్‌కి ఈ ఛానెల్స్ చూడండి. ఈ కార్టూన్ వీడియోస్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొబైల్‌లో చాట్‌జీపీటీని డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు మొబైల్‌లో క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి మీటా ఏఐ అని టైప్ చేసి పెట్టుకోండి. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్‌టాప్ మోడ్ ఓపెన్ చేసి మీటా ఏఐ పైన క్లిక్ చేసి వదిలేసేయండి. ఇక్కడ నుంచి సేమ్ ప్రాసెస్. మీకు క్లారిటీగా అర్థం కావాలని నేను పీసీ స్క్రీన్ పైన స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ చాట్‌జీపీటీలోకి వచ్చినాక మీ మైండ్‌లో ఉన్నది లేదా మీరు ఏదైనా అనుకుంటున్న ఏదైనా ఒక స్టోరీని మీరు ఏ స్టోరీ అయితే అనుకుంటున్నారో ఆ స్టోరీని ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ ప్రాంప్ట్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ ప్రాంప్ట్‌లో ఇక్కడ మీ స్టోరీని అనేది ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేస్తే మీ స్టోరీకి తగ్గట్ల మీ వీడియో అనేది జనరేట్ అయితది. ఇప్పుడు నేనైతే ఒకటి యాంట్ అండ్ ఎలిఫెంట్ స్టోరీ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇమేజ్ యొక్క ప్రాంప్ట్ జనరేట్ అయింది. అండ్ ఇమేజ్ యొక్క విజువల్స్ అండ్ దాని వెంటనే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఈ 3 జనరేట్ అయినాయి. ఇప్పుడు మనం ఈ అన్ని సీన్స్ యొక్క ఇమేజ్ అనేది ఎలా జనరేట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకుందాము. కాపీ చేసుకున్న తర్వాత మీటా ఏఐని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ కనబడుతది ఇక్కడ. ఇమేజ్ పైన క్లిక్ చేసి మనం ఆడ కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. బూమ్! మనకు ఇమేజ్ అనేది జనరేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇమేజ్ అనేది జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం 16:9 రేషియోలో జనరేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఈజీగా అవుతది కాబట్టి. ఆ! ఇక్కడ చూడండి. ఇది మన సీన్‌కి తగ్గట్లు జనరేట్ అయింది. దీన్ని యానిమేట్ చేద్దాం. మనం అన్‌లిమిటెడ్ యానిమేట్ వీడియోస్ తయారు చేసుకోవచ్చు. అండ్ అన్‌లిమిటెడ్ ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. యానిమేటెడ్ వీడియోస్ అనేవి జనరేట్ అయిపోయినాయి. ఓకే. నేను ఈ వీడియోని డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అదే విధంగా అన్ని స్టోరీస్ అన్ని ప్రాంప్ట్స్‌ను కాపీ చేసుకొని సీన్ 2 సీన్ 2ని కూడా కాపీ చేసుకొని పేస్ట్ సీన్ 2ని కూడా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మన యాంట్ స్టోరీ కాబట్టి యాంట్ ఇది ఇట్లా రియలిస్టిక్‌గా జనరేట్ అయిపోతది. దీన్ని యానిమేట్ చేస్తే మనకి యానిమేట్ అనేది జనరేట్ అయితది. ఈ విధంగా మనం అన్ని సీన్స్ యొక్క ఇమేజెస్‌ను యానిమేట్‌గా జనరేట్ చేసుకోవచ్చు. ఎంత రియలిస్టిక్‌గా జనరేట్ అయిందో చూడండి మీరే. అండ్ హెచ్‌డీలో 4K క్వాలిటీలో ఎంత రియలిస్టిక్‌గా జనరేట్ అయింది ఇమేజ్ నుంచి వీడియో. ఈ విధంగా అన్ని ఇమేజెస్‌ని ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేసుకొని, ఆ విధంగా మనం ఇమేజెస్ జనరేట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఆడియో జనరేట్. ఆడియో జనరేట్ కోసం మీరు గూగుల్‌లోకొచ్చి లూసిడ్ టీటీఎస్ అని టైప్ చేయండి. ఈ లూసిడ్ టీటీఎస్ అనే ఏఐ వాయిస్ జనరేటర్ సేమ్ మన మనిషిలాగానే వాయిస్ అనేది జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న అన్ని క్యారెక్టర్స్ సేమ్ రియల్ వాయిస్ ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి మీకొకటి వినిపిస్తా. ఇప్పుడు వాయిస్ జనరేట్ చేసినప్పుడు వినండి మీరే. ఇక్కడ మనం వాయిస్ జనరేట్ చేసుకోవడానికి మన స్క్రిప్ట్ ఉందా? స్క్రిప్ట్‌ని మనం తెలుగులో జనరేట్ చేసుకోవాలంటే తెలుగులో, లేకపోతే హిందీ మనకి ఎక్కువ ఆడియన్స్‌కి రీచ్ కావాలంటే హిందీలో జనరేట్ చేసుకోండి. లేదా మనం యూకే, యూఎస్ఏ ఆడియన్స్ టార్గెట్ చేసుకోవాలంటే ఇంగ్లీష్‌లో జనరేట్ చేసుకోండి. నేను ఇక్కడ మీకు అర్థం కావాలని తెలుగులో జనరేట్ చేస్తున్నాను. మీరు ఎక్కువ ఏ ఆడియన్స్ అయితే టార్గెట్ చేయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్‌లో మీరు ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనకు ఈ ప్రాంప్ట్‌ను కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత స్పేస్ ఇవ్వకండి. తర్వాత సెకండ్ ఈ విధంగా మన ప్రాంప్ట్‌ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ కథ స్టోరీ టెల్లింగ్ లాగా. ఈ విధంగా మనం కాపీ పేస్ట్ చేసుకున్నాం దాన్ని సీన్స్ వైస్‌గా. ఇక్కడ స్పీడ్ అనేది నేచురల్ ఫ్లోనే పెడదాం. ఎక్కువొద్దు మనకు. నేచురల్ ఫ్లో లెవెల్. ఓకే. ఇక్కడ మనం వాయిస్ అనేది సెలెక్ట్ చేసుకుందాం ఒకటి. మీ కాలు కమ్ముకున్న ఆకాశంలో మెరుపులు మెరిసినట్లు ఓకే. మన ఇక్కడ జీవితంలో కూడా జస్వంత్ అనే వాయిస్ నా కష్టాల్లో సుఖాలు దాగి ఉంటాయి. మీ కాలు కమ్ముకున్న ఇక్కడ జస్వంత్ అనే క్యారెక్టర్‌ది నాకు వాయిస్ సెట్ అయింది కాబట్టి నేను జనరేట్ చేసుకుంటున్నా. ఈ విధంగా అయినంక ఇక్కడ కింద డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటది. డౌన్‌లోడ్ చేసుకోవడమే. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్టెప్ వీడియో ఎడిటింగ్. ఇప్పుడు నెక్స్ట్ మనం వీడియో ఎడిటింగ్‌లోకెళ్దాం. ఓకే ఫ్రెండ్స్. మనం ఆ విధంగా వీడియో అండ్ ఆడియో జనరేట్ చేసిన తర్వాత మనం వీఎన్ యాప్‌లోకెళ్దాం. వీఎన్ యాప్‌లోకెళ్ళిన తర్వాత
ఎడిటింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్‌లో మనం చేసి పెడతాం. మనం ఎడిటింగ్‌కు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మన సీన్స్‌ని చూసుకోవాలి. ఫస్ట్ సీన్ అండ్ సెకండ్ సీన్, థర్డ్ సీన్, ఫోర్త్ సీన్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. ఓకే. మన దగ్గర 7 సీన్స్ ఉన్నాయి. 7 సీన్స్‌ని పెట్టుకున్నాం. ఈ విధంగా మన వీడియో అనేది రెడీ అయింది. ఇక్కడ లాస్ట్‌కు ఇన్పుట్ అనేది డిలీట్ చేసినాం. ఇక్కడ మన ఆడియో అనేది ఇన్పుట్ చేసుకుందాం. మనం జనరేట్ చేసిన ఆడియో. ఒక చిన్న చీమ బాగా బలంగా ధైర్యంగా జీవించేది. కష్టపడి తినే ఆహారం తెచ్చేది. ఈ విధంగా మనం ఆడియోని మ్యాచ్ చేసుకొని ఈ విధంగా ప్రతి ఒక్కటి ఈ విధంగా మనం సీన్‌కు ఆడియోని మ్యాచ్ చేసుకోవాలి. ఆడియోని మ్యాచ్ చేసుకొని దానికి తగ్గట్లు స్పీడ్ చేసుకొని మనం వీడియో అనేది ఎడిట్ చేసుకొని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం వీడియోని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఇంపోర్ట్ బటన్ వచ్చేసేయాలి. ఇంపోర్ట్ బటన్ వచ్చేసి ఆటో ఎక్స్‌పోర్ట్ పెట్టేసేద్దాం. ఇట్లా ఆటో ఎక్స్‌పోర్ట్ పెట్టేసినామనుకో మన వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అయిపోతది. ఈ వీడియోని డైరెక్ట్ తీసుకపోయి మీరు యూట్యూబ్‌లో డైరెక్ట్ అప్‌లోడ్ చేయొచ్చు. లేదా మీకు ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ కావాలంటే నో కాపీరైట్ మ్యూజిక్స్ ఉంటాయి. అవి యాడ్ చేసి మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలాగా మనం సింపుల్‌గా 5 మినిట్స్‌లో ఏఐ కార్టూన్ వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్